బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఇవాళ రా కదిలిరా రా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికి 21 పార్లమెంట్లలో రా కదిలిరా సభను పూర్తి చేసుకున్న టీడీపీ 22వ సభకు సిద్ధమైంది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత తొలి సభకి చంద్రబాబు హాజరు కానుండడంతో ప్రజల నుండి స్పందన ఎలా ఉంటుందో అని పార్టీ క్యాడర్ ఎదురు చూస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్లా ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ అబ్దుల్లా, చెప్పండి, ఈ రోజు శ్రీకాకుళంలో రా కదిలిరా సభ అయితే జరగనుంది. మరి టీడీపీ నుంచి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు శ్రీకాకుళంలో రా కదిలిరా అనే కార్యక్రమం అయితే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇప్పటికి రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం రా కదిలిరా కార్యక్రమం అయితే పూర్తి చేశారు. ఇది 22వ కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల క్రితం జనసేన టీడీపీ అభ్యర్థులు 2024లో పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు రా కదిలిరా కార్యక్రమానికి శ్రీకాకుళం అయితే చేరుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే తెలుగుదేశం పార్టీ జోష్తో ఉందని అయితే చెప్పవచ్చు. ఇలా ఉండగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంబంధించి ఇప్పటికి 10 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా కేవలం 4 నియోజకవర్గాలకే అభ్యర్థులు ప్రకటించి 6 నియోజకవర్గాలు ప్రకటించుకోవడం కూడా ఆ పార్టీలో కొంత అసంతృప్తిలో చోటు చేసుకున్న సంఘటనలు అయితే మనకి తెలియవస్తుంది. ఇందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సంబంధించినంత వరకు సీనియర్ నాయకులైన పాలిట్ బ్యూరో సభ్యుడు ఇచ్చల కళా వెంకట్రావుతో పాటు పలాసకు చెందిన గౌతు శిరీష ఈమె రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంది. ఈ 2 నియోజకవర్గాల ప్రధాన అభ్యర్థులు ఉన్నప్పటికీ వాళ్ళ పేర్లు తొలి జాబితాలో లేకపోవడం కూడా పార్టీ క్యాడర్లో కొంత అసంతృప్తులు అయితే చోటు చేసుకున్నాయని మనం చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ఆ రా కదిలిరా కార్యక్రమంకి ఈ రోజు శ్రీకాకుళం మధ్యాహ్నం 3 గంటలకు అయితే శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి అయితే చేరుకుంటున్నారు. అయితే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత తొలిసారిగా చేపడుతున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకైతే ఇప్పటికే యంత్రాంగం అయితే పూర్తి సన్నద్ధమైందని మనం చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి 1,00,000 మంది వరకు హాజరవుతారని అయితే పార్టీ వర్గాలు అయితే భావిస్తుందో. అయితే ఏఎంఆర్కి అయితే పార్టీ తాలూకా ఆశలు నెరవేర్తాయని మధ్యాహ్నం వరకు వేచి చూడవలసిన సందర్భం అయితే ఉంది. అయితే ఇప్పటికే పార్టీ కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇక్కడే ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ సంబంధించినంత వరకు పార్టీ అధ్యక్షుడు కోన రవికుమార్ కూడా ఈ పార్టీని విజయవంతం చేసేందుకైతే 2 రోజుల నుంచి కృషి చేస్తున్నారైతే మనం చెప్పవచ్చు. అయితే ఇప్పటికే పార్టీ కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే కమిటీలను అయితే వేశారు. శ్రీకాకుళం జిల్లా సంబంధించి ఇప్పటికే విజయనగరం జిల్లా విశాఖపట్నం నుంచి సీనియర్ నేతలను అయితే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే ఇప్పటికే ఆ పార్టీ నియమించడం జరిగింది. వీళ్ళు 2 రోజుల నుంచి కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత జనసేన టీడీపీ అభ్యర్థులు ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఈ కార్యక్రమం చేపట్టిన సందర్భంలో కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే ఏ మేరకు విజయవంతం అవుతుందని అయితే పార్టీ వర్గాలతో పాటు అయితే ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తున్నాయి. అయితే ఇప్పటికే పార్టీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కొన్ని అసంతృప్తులు అయితే చోటు చేసుకున్నాయైతే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సీనియర్ నేతలు కూడా తొలి జాబితాలో లేకపోవడం కొంత పార్టీలో క్యాడర్లో కొంత అసంతృప్తులు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ఏమార్కు విజయవంతానికి ఏమాత్రం దోహదపడుతుంది అని అయితే మనం వేచి చూడవలసి ఉంది. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 1:30 అయితే గన్నవరంలో బయలుదేరి జిల్లా చేరుకుంటారు. 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఈ మేరకు 80 ఫీట్ రోడ్డులో ఇప్పటికే కార్యక్రమం అయితే విజయవంతం చేసేందుకైతే భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి సుమారు 1,00,000 మంది వరకు తరలించేందుకైతే ఆ పార్టీ యంత్రాంగం అయితే సిద్ధం చేస్తుంది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుందని అయితే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా అభ్యర్థులు జనసేన టీడీపీ అభ్యర్థులు పెట్టిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో పాల్గొనడం ఇది తొలిసారి అవ్వచ్చు. అయితే ఇది
ఈశాన్యం శ్రీకాకుళం నుంచే ప్రారంభించడం కూడా ఒక విధంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. పార్టీ ఎంతవరకు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందన్నది. అయితే ఇది ఈ ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ అయితే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అయితే మనకి సమాచారం అయితే ఉంది శాలిని. అయితే ఇందుకోసం ఇప్పటికే ఏటీపీ రోడ్లో 1,00,000 మందికి సరిపడే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ లో కార్యక్రమం చేపడుతున్నప్పుడు కూడా హెడ్ క్వార్టర్ సంబంధించినంత వరకు ఇక్కడ ప్రకటించకపోవడం కూడా కొంతవరకు ఆ హెడ్ క్వార్టర్ శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి క్యాడర్ లో కొంత ఉత్సాహం అయితే తగ్గిందని అయితే మనం చెప్పవచ్చు. దీంతో పాటు మరొక 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా ఇంకా ప్రకటించవలసి ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు 10 నియోజకవర్గాలు ఉండగా కేవలం 4 నియోజకవర్గాలకి అభ్యర్థులు ప్రకటించారు. ఇందులో మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు అయితే ప్రకటించవలసి ఉంది. అయితే ఈ 6 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో అసమ్మతి వర్గాలు అయితే కొన్ని చోటు చేసుకున్న సందర్భాల్లో అభ్యర్థులు ప్రకటించడం. థ్యాంక్ యూ అబ్దుల్.